లాస్ట్ వీడియోలో మా ఆయనకి ఇష్టం లేకపోయినా బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఏర్పాటు చేశానని చెప్పాను కదా. సో మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ అయితే సెలబ్రేషన్ వద్దు అన్నాను కదా అని అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకా మేము బాధపడకూడదని చెప్పి కేక్ కటింగ్ కూడా చేసేసారు. మొత్తానికి కేక్ కటింగ్ అయితే చేపించేశాను. ఇప్పుడు అసలైన టాస్క్, నేను తెప్పించిన డ్రెస్ ఆయనకు నచ్చుతుందో లేదో. అసలే బర్త్డే వద్దు అన్నాడు, మరి కొత్త డ్రెస్ వేసుకుంటారో లేదో తెలియదు కదా. సో డ్రెస్ అయితే ఇచ్చేసాను. దానికి కూడా మా చిన్నోడు సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మూపించాడు. మా పెద్దోడు 2 షర్ట్స్ తీసుకొచ్చాడు అన్నమాట. బావకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పు అని. ఇంకా ఆయన అందులో నుండి ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. మాకైతే పైన షర్ట్ బాగా నచ్చింది. ఇంకా ఆయన కూడా అదే బాగుందిలే అదే తీసుకుంటా అన్నాడు. కానీ ఆఫీస్కి అయితే వేసుకెళ్ళలేదు. ఇంకా సర్లే అని చెప్పి మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. జస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రయల్ చేయమంటే ఒకసారి వేసుకొని మళ్ళీ వేరే షర్టే వేసుకొని వెళ్ళాడు. ఇంకా ఇదైతే నైట్ 1 o'clock ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మా తమ్ముడు, మా కోడలు, మా మరదలు వచ్చి మళ్ళీ వాళ్ళ ఫేవరెట్ మామయ్యకి కేక్ కట్టింగ్ చేపిస్తున్నారు. నైట్ 1 ఎందుకు అయింది అంటే మా తమ్ముడు కూడా మంత్ ఎండ్లో ఆఫీస్ ఉంటుంది, చాలా లేట్ అయిపోతుంది. వద్దులే అన్నా కూడా ఇంకా వినలేదు. ఆ నైట్ వచ్చారు, కట్ చేపించి ఒక 10 minutes ఉండి వెళ్ళిపోయారు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసి కేక్ కట్ చేపించారంట. ఇలా ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీవారు. బాయ్ బాయ్.